వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్లో కొనసాగుతున్న విభేదాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఎన్నికల నిర్వహణ, అసోసియేషన్ పాలన, నిబంధనల అమలు వంటి అంశాలపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ కొరియోగ్రాఫర్ డాన్సర్ సృష్టి వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. మీడియాలో మాట్లాడిన సృష్టి వర్మ అసోసియేషన్లో అందరికీ ఒకే నిబంధనలు వర్తించాలని అన్నారు. పదవుల్లో ఉన్నవారు తప్పు చేస్తే చర్యలు తీసుకోవడం సమంజసమే అని, అయితే ఈసీ సభ్యులపై తీసుకున్న చర్యల విషయంలో స్పష్టత కనిపించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ సహా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక అసోసియేషన్లో నెలకొన్న పరిస్థితులే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. మేము డాన్సులం మాత్రమే, బానిసలం కాదు. సభ్యులుగా మా అభిప్రాయాన్ని చెప్పే హక్కు మాకుంది. అసోసియేషన్లో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. వ్యక్తిగత అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దే పరిస్థితి ఉండకూడదు అని సృష్టి పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ అంశంపై కూడా ఆమె స్పందించారు. ఇన్నేళ్లుగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయని, ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించాలని పలువురు సభ్యులు కోరుతున్నారని తెలిపారు. ఫెడరేషన్ ని తాము మార్గదర్శక సంస్థగా భావిస్తున్నామని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని సభ్యులు ఆకాంక్షగా అని చెప్పారు. అలాగే ఇటీవల జరిగిన సమావేశంలో కొందరు సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ కూడా ఆమె ఆరోపించారు. వ్యక్తిగతంగా తను లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా సృష్టి వ్యక్తం చేశారు. బిగ్ బాస్లో పాల్గొని అనంతరం బీబీ సోడి విజేతగా నిలిచిన తర్వాత అసోసియేషన్ తరపున తనను సన్మానించాలనే ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కొన్ని పాత విషయాలను ప్రస్తావిస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. గతంలో తాను నమోదు చేసిన ఒక కేసు కారణంగా కొందరు తనపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే అసోసియేషన్ వ్యవహారాలపై పలువురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సృష్టి వర్మ వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. అయితే ఆమె చేసిన ఆరోపణలపై అసోసియేషన్ ప్రతినిధులు లేదా సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ, సభ్యుల మధ్య విభేదాలు పరిష్కారంపై రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.